గంగా, ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి? ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయిందమ్మా. పర్లేదమ్మా, నేను పెద్దోరు. అయ్యో, తను వచ్చినట్టు చెప్పొద్దన్నారు కదా. పెద్దోరా? పెద్దోరెవరు? పెద్దోరంటే పంతులు గారు. పంతులు గారితో మాట్లాడుతున్నాను. అలాగా, సరిపద ప్రదక్షిణలు చేద్దాం. అనయ్య, నేనెక్కడ నన్ను కనుకో. అనయ్య, నన్ను గుడికి తీసుకెళ్ళన్నయ్యా. అనయ్య, మన ఇద్దరం కలిసి ప్రదక్షిణాలు చేద్దామా? పంతులు గారు, అర్చన చేయండి. ఎవరి పేరు మీద అర్చన చేయాలమ్మా? విజయ్. త్వరలో మా అన్నయ్య వదనల షష్ఠి పూర్తుందండి. వాళ్ళిద్దరూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుడి పేరు మీద అర్చన చేయండి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవ. మేము నిన్ను దూరం చేసుకున్నా, నువ్వు మాత్రం మమ్మల్ని దూరం చేసుకోలేదమ్మా. మీ అన్నయ్య అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. నాకు అమ్మ నాన్న అన్నీ ఆయనే. ఎక్కడుంటారు? మా ఊళ్ళోనే ఉంటారు. షష్ఠి పూర్తి దగ్గర పడితే అనుకోని గండాలు ఎదురవుతాయంటారు. ఈ మధ్య పెద్ద గండం తప్పింది. మళ్ళీ అలాంటి గండాలు రాకూడదనే పూజ చేయించడానికి వచ్చాను. అన్నట్టు మీ ఇంట్లో అందరూ బాగున్నారా? మీ అత్తయ్య గారు, మావయ్య గారు? ఓ, అందరూ బాగున్నారు. పెద్ద నాతో పాటే వచ్చారు. నీతో పాటు వచ్చారా? ఎక్కడా? అంటే అది కార్లు నాతో పాటే వచ్చి నన్ను గుడి దగ్గర డ్రాపింగ్ చేసి వెళ్ళిపోయారు అని చెప్తున్నాను. అలాగా. శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. స్వామి, మా అన్నయ్య వదిన వాళ్ళ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దూరమైన నా కూతురు నా దగ్గరకు చేరాలి. స్వామి, పెద్దోరు చెల్లెల గురించి చాలా బాధపడుతున్నారు. వాళ్ళని కలిపి పెద్దోరి బాధ తీర్చు స్వామి.